హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియన్ ఆర్మీలో ఎస్ఎస్సి టెక్లో రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. ఎస్ఎస్సి అంటే షార్ట్ సర్వీస్ కమిషన్. ఇది మనకి బీటెక్ వాళ్ళకి ఎలిజిబుల్. బీటెక్ అయితే ఎవరు కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే ఎలిజిబుల్ ఇది అప్లై చేసుకోనికి. ఇది ఎలా అప్లై చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లో జాయిన్ ఇండియన్ ఆర్మీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఇండియన్ ఆర్మీ అఫీషియల్ సైట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయబడుతుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకి అందులో లాగిన్ అని వస్తుంది. లాగిన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ మీరు ఇంతకుముందు రిజిస్టర్ అయి ఉంటే డైరెక్ట్ లాగిన్ కావచ్చు. లేదంటే కొత్తగా రిజిస్టర్ కావాలనుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది రిజిస్ట్రేషన్ అని, దాన్ని క్లిక్ చేసి రిజిస్టర్ కావచ్చు. లేదా ఇంతకుముందు మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే డైరెక్ట్ యూజర్ నేమ్ తోటి పాస్వర్డ్ తోటి డైరెక్ట్ లాగిన్ కావచ్చు. ఇప్పుడు ఎలా రిజిస్టర్ కావాలో నేను ఇప్పుడు చెప్తాను స్టెప్ బై స్టెప్. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, ఓకేనా? రిజిస్ట్రేషన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అలా కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేసి కంటిన్యూ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క రెగ్యులర్ విత్ ఉంది, ఆధార్ అన్న మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ అన్న, ఆధార్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి డిజిలాకర్ తోటి ఆధార్ నెంబర్ తోటి వెరిఫై చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ చేసి ఓటీపీ తోటి వెరిఫై చేయండి, అయిపోతుంది, ఓకేనా? ఆధార్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇందులో ఆల్రెడీ సగం మ్యాక్సిమం అన్నీ అవే ఫిల్ అయి ఉంటాయి. ఎందుకంటే మనం ఇంతకుముందు ఆధార్తో వెరిఫై చేసినాం కాబట్టి అవి ఆటోమేటిక్గా ఫిల్ అయి ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మీ యొక్క స్టేట్ ఇవ్వండి. స్టేట్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు ఉంది, మీ నేమ్ ఉంది. ఇక్కడ మీ నేమ్ ఏమన్నా సేమ్ ఉందా ఆధార్ కార్డు అండ్ 10th సర్టిఫికేట్ సేమ్ ఉంటే ఇస్తాను ఇవ్వండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అవన్నీ ఉంటే అవన్నీ ఇచ్చేసేయండి, ఓకేనా? నెక్స్ట్ మీ జెండర్ చూజ్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తుంది. మీ ఆధార్ కార్డ్ అండ్ మీ 10th ఆధార్ కార్డ్ అంటే 10th అండ్ ఆధార్ కార్డులో సేమ్ ఉందా డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎస్ అని ఇవ్వండి, ఎస్ సేమ్ ఉంటే. నెక్స్ట్ కింద ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినాక మీ యొక్క ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ తోటి వెరిఫై చేయండి. మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీతో వెరిఫై చేసి కింద క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి, ఓకేనా? సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ ఉంది కదా, ఇందులో మనకి ఆల్రెడీ ఇంతకుముందు వచ్చేసి కాబట్టి ఆటోమేటిక్గా ఫిల్ అయి ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్, ఇక్కడ మ్యాక్సిమం కూడా అన్నీ ఫిల్ అయి ఉన్నాయి. ఏమన్నా ఫిల్గానే ఉంటే ఫిల్అప్ చేయండి, ఓకేనా? ఫిల్అప్ చేసి నెక్స్ట్ పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీ యొక్క 10th బోర్డు ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క 10th క్లాస్ ఆల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ మీకు ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ మీ యొక్క డిగ్రీ కదా, దీనికి బీటెక్ డిగ్రీ కాబట్టి డిగ్రీ ఇవ్వండి. ఒకవేళ అపియరింగ్ అయితే అపియరింగ్, పాస్ అయితే పాస్ ఇవ్వండి, ఓకే? ఇచ్చేసి కింద ఏం అవసరం లేదు అది. నెక్స్ట్ మీ యొక్క యూజర్ నేమ్కి పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కింద క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేస్తే అయిపోతుంది. అక్కడ సేవ్ క్లిక్ చేసిన తర్వాత మనకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ మన ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలి, అంటే ఇమేజ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. చూపిస్తా ఇలాను. ఫస్ట్ ఇక్కడ అనిపిస్తుంది ఇమేజ్ అండ్ సిగ్నేచర్, అందులో మీ యొక్క ఇమేజ్ అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేసుకోవాలి. అది ఇమేజ్ వచ్చేసి మనకు 5 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 5 KB నుంచి 10 KB మధ్యలో ఉండాలి. రెండు అప్లోడ్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసేయండి, అయిపోతుంది. నెక్స్ట్ ఇమేజ్ అండ్ సిగ్నేచర్ ఇచ్చిన తర్వాత సైడ్ పక్కన అనిపిస్తుంది మనకి రైట్ సైడ్ ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్. ఈ కమ్యూనికేషన్ డీటెయిల్స్లో మీ యొక్క అడ్రస్ ఇవ్వండి, అడ్రస్ ప్రూఫ్. మీ యొక్క అడ్రస్, ఇంటి నెంబర్ అండ్ విలేజ్, టౌన్, సిటీ, స్టేట్, పిన్ కోడ్ ఇచ్చేసి కింద మనకు కనిపిస్తుందిగా సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మన ప్రొఫైల్ అనేది అప్డేట్ అయిపోయింది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అప్లై ఆన్లైన్ అన్నది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా మనకు ఎలిజిబుల్ అయిన
కరెంట్ జాబ్స్కి ఏంటివో. కింద మనకు అప్లై చేసేది ఏంటి, అందులో సెకండ్ది షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ మ్యాన్ అది ఉంది కదా. అది మనకు వచ్చేసి ఏజ్ లిమిట్ 20 to 27, ఓకేనా. దీనికి బీటెక్ క్వాలిఫికేషన్, ఎంఎస్సి కూడా కంప్యూటర్ సైన్స్, ఓకేనా. ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చదువుకోండి. చదివి ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ మన యొక్క బేసిక్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ మనం అవన్నీ ఇచ్చేసాం కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సేమ్ వాళ్ళ అడ్రస్ చూపిస్తుంది. సేమ్ ఇంతకుముందు అంతా అడ్రస్ ఏమి ఇచ్చారో అవే ఇవ్వండి. ఒకవేళ ఆటోమేటిక్గా ఫిల్ అయి ఉంటే కింద సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసేయండి, ఓకేనా. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఇక్కడ మనకి టైప్ ఆఫ్ స్కూల్ ఉంది కదా, మీ యొక్క స్కూల్ టైప్ ఇవ్వండి, అందులో చూస్ చేసుకోండి. నెక్స్ట్ రూల్ నెంబర్ 12th స్టాండర్డ్ యొక్క రూల్ నెంబర్ ఇవ్వండి. మీ యొక్క అదర్ స్కూల్ పెట్టినాం కదా, అదర్ స్కూల్ ఏందో అది ఇవ్వండి. ఒకవేళ అదర్ స్కూల్ చూస్ చేసుకుంటే మీ యొక్క స్కూల్ నేమ్ ఇచ్చేసేయండి. మీ యొక్క డిప్లొమా అయితే ఎస్ అని అయితే నోన్ పెట్టేసేయండి. మీ యొక్క పర్సంటేజ్ 12th స్టాండర్డ్లో పర్సంటేజ్ మార్క్స్ ఇవ్వండి. మీ యొక్క మెయిన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వచ్చేది మీ యొక్క స్ట్రీమ్ ఇవ్వండి. దాని యొక్క ఈక్వలెంట్ స్ట్రీమ్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క ఎప్పుడు జాయిన్ అయ్యారో జాయినింగ్ డేట్ అండ్ ఎప్పుడు కంప్లీట్ అయిందో ఆ కంప్లీట్ డేట్ ఇవ్వండి ఇంజనీరింగ్ది. మీ యొక్క నేమ్ ఆఫ్ కాలేజ్ ఇవ్వండి, ఒక యూనివర్సిటీ ఇవ్వండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ స్టేట్ ఇన్ విచ్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ అనేది ఏ స్టేట్దో అది కూడా ఇవ్వండి. ఇచ్చేసి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు మార్క్స్ కనిపిస్తుంది. ఇక్కడ నేను ఫిల్ చేయలేదు కాబట్టి నాకు ఏం కనిపిస్తలేదు. ఇక్కడ మనకి మార్క్స్ కనిపిస్తాయి సెమ్ వైజ్గా, అవన్నీ ఇచ్చేసి కింద మనకి సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. అక్కడ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మన నెక్స్ట్ పేజ్లో ప్రీవ్యూ మొత్తం చూపిస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, పైన అనిపిస్తున్నాయి సెమిస్టర్ వైజ్ మార్క్స్ ఎలా అప్లోడ్ చేయాలో. అలా అప్లోడ్ చేసిన తర్వాత కింద మనకి టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, ఆ టిక్ మార్క్ కనిపించిన తర్వాత దాన్ని సబ్మిట్ చేయండి. మీకు చూపిస్తా, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే ఆర్ యూ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అంటే సబ్మిట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ ఇలా అనిపిస్తుంది మన యొక్క కరెక్ట్ ప్రీవ్యూ. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయో చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మన బ్యాక్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ హిస్టరీ ఉంది కదా, హిస్టరీ ఆఫ్ అప్లికేషన్, అందులో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా మీ యొక్క అప్లికేషన్. మీ అప్లికేషన్ అనేది సబ్మిటెడ్ అయింది కదా, స్టేటస్ చూస్తే మీ అప్లికేషన్ స్టేటస్ అంటే సబ్మిట్ అయిపోయింది. ఇక రూల్ నెంబర్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే, ఈ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందో అప్లికేషన్ 22 August ఉంది కదా, అది అయిపోయినాక మనకి రూల్ నెంబర్ వస్తుంది. రూల్ నెంబర్తో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయినాక మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఓకేనా. ఇక మనకి దీనికనేది ఎటువంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ మనకి ఇంటర్వ్యూ చేసి దాని నుంచి షార్ట్ లిస్ట్ చేసి నెక్స్ట్ మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఓకేనా. ఇది అండి మన ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.